బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుంభమేళ భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవం. ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకం, ఇది ఒక సనాతన ధర్మాచరణ, ఇది ఒక సంస్కృతి, ఇది ఒక సంప్రదాయం. కొన్ని కోట్ల మంది ఒక్కచోట చేరి పుణ్యస్నానాలు ఆచరించే పవిత్రమైన ప్రదేశం ప్రయాగ్రాజ్. 12 ఏళ్లకోసారి ఇక్కడ కుంభమేళ జరుగుతూ ఉంటుంది. కొన్ని కోట్ల మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అమృతత్వాన్ని ఆపాదించుకుంటూ ఉంటారు. అమృత బిందువులు పడిన ఈ ప్రదేశంలో స్నానం ఆచరిస్తే జన్మాంతర పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది అన్నది ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చాలా చురుగ్గా చేశారు. మనం గమనిస్తే కూడా 60,000 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే 1,40,000 టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. 1,20,000 టెంట్లను ఏర్పాటు చేశారు. 60,000కు పైగా ఎంతోమంది సెక్యూరిటీ వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా స్వచ్ఛంద సంస్థల నుంచి లక్షల సంఖ్యలో కూడా అక్కడ వాళ్ళు పహారా అంటే కూడా ప్రతి క్షణం కూడా నిఘా వ్యవహరిస్తూ కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మనం గమనిస్తే షాహీ స్నాన్ అనేది చాలా ప్రధానంగా చెప్తూ ఉంటారు. పవిత్రమైన పుణ్య దినాలలో స్నానం ఆచరించటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ షాహీ స్నాన్ అనేది మనకు మౌని అమావాస్య జనవరి 29, అలాగే వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేదీ, ఫిబ్రవరి 12వ తేదీ మనకు మాఘ పూర్ణిమ, అలాగే ఫిబ్రవరి 26వ తేదీ మనకు శివరాత్రిని పురస్కరించుకొని ఈ 4 పవిత్రమైన రోజులలో కొన్ని కోట్ల మంది కుంభమేళాలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. అయితే మనం గమనిస్తే కూడా గత రికార్డులను ఒక్కసారిగా మనం గమనిస్తే 18 రోజులలో ఒలింపిక్స్లో 11 మిలియన్ల పీపుల్ హాజరయ్యారు. అలాగే ఫిఫో ఫుట్బాల్లో 40 రోజులలో 3.5 మిలియన్ పీపుల్ హాజరయ్యారు. అయితే 110 ఫిఫో ఫుట్బాల్లో ఎంతమంది అయితే హాజరవుతారో కేవలం ఈ ఒక్క కుంభమేళాలో అంతమంది హాజరవ్వటం ఇది ప్రపంచ రికార్డుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.